అందరికీ నమస్కారం. ప్లాంట్ టు ఫ్రూట్ ఛానల్కి స్వాగతం. హిమాయత్ మ్యాంగో ఫస్ట్ క్రాప్ జర్నీ పార్ట్ 1లో మీరు చూసింది ఈ విధంగా. 3 సంవత్సరాల క్రితం 2023లో మేము 2 ఏళ్ల హిమాయత్ మామిడి మొక్కలను నాటాము. ఆ చిన్న మొక్కలు 2024లో మంచి పెరుగుదల చూపించాయి. 2025కి వచ్చేసరికి పూత దశకు సిద్ధమయ్యాయి. 2026లో చెట్టు మొత్తం పూతతో నిండిపోయింది. ఇక్కడ స్టిక్కీ ట్రాప్స్, సరైన మేనేజ్మెంట్, ఫ్రూట్ బ్యాగింగ్ వంటి పనులు చేశాం. ఇప్పుడు మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫైనల్ హార్వెస్ట్ సమయం వచ్చింది. ఈ వీడియోలో హిమాయత్ పంట క్వాలిటీ మరియు రుచి గురించి పూర్తి వివరాలు చూస్తాం. మొత్తం 20 హిమాయత్ చెట్లలో సుమారు 80 నుంచి 100 పండ్లు వచ్చాయి. ప్రతి పండు లైట్ గ్రీన్ కలర్లో చాలా అందంగా కనిపిస్తున్నాయి. హిమాయత్ పండ్ల సైజు చాలా పెద్దగా వచ్చింది. కొన్ని పండ్లు అయితే 500 గ్రాముల నుంచి దాదాపు 1 కిలో వరకు పెరిగాయి. పండ్లు పెద్ద సైజుకు రావడంతో కొన్ని బ్యాగింగ్ కవర్లు కూడా చిరిగిపోయాయి. ఇది పండ్లు పెరుగుదల ఎంత బాగా జరిగిందో చూపిస్తుంది. ఇక్కడ పండ్ల పైన చాలా పలుచని తొక్కను, సన్న గింజను తక్కువ పీచుతో తినడానికి చాలా అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. మేము చేసిన ఫ్రూట్ బ్యాగింగ్ వల్ల పండ్ల క్వాలిటీ మరియు కలరు చాలా బాగా వచ్చింది. పండ్లపై పురుగుల దెబ్బ కూడా తక్కువగా కనిపించింది. లైట్ గ్రీన్ కలర్లో చాలా ఆకర్షణీయంగా తయారయ్యాయి. కొన్ని చెట్ల నుంచి పండ్లను కోసుకొని వాటిని రైపనింగ్కు పట్టే సమయాన్ని కూడా గమనించాము. ఎన్ని రోజులకు మామిడికాయలు మాగుతాయి అనేది ఇక్కడ మేము చూసాము. మా ఇంట్లో అందరికీ మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. బయట కొన్నప్పుడు అవి కెమికల్స్ వేసి మాగించింటారు. ఆరోగ్యం ఏమవ్వాలి అనుకునే వాళ్ళము. కానీ మేమే స్వయంగా మొక్కలు నాటి కష్టపడి ఆర్గానిక్ పద్ధతిలో పెంచి కెమికల్స్ వాడకుండా మాగించి పండ్లు తినడం అన్నది మాటల్లో చెప్పలేని ఆనందం. ఇంకా మా తోటలో ఉన్న ఇతర మామిడి రకాల పండ్ల రుచిని కూడా చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.